భారత సినిమా ఎన్నో గొప్ప ప్రయోగాలకు వేదికగా మారుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం భారీగా పాన్ ఇండియా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ మాత్రం ఈ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్తోంది. దాదాపు 1600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నిర్మితమైన అత్యంత ఖరీదైన సినిమాగా గుర్తింపును పొందింది. వాల్మీకి మహర్షి రచించిన పురాతన ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్, భవ్యమైన సెట్స్, విదేశీ యాక్షన్ కొరియోగ్రఫీ వంటి అంశాలతో కలిపి ప్రపంచ స్థాయిలో తిరుగులేని విజువల్ ఎక్స్పీరియన్స్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ చిత్రానికి 2 భాగాలుగా రూపొందబోతోంది. అయితే తొలి భాగం దీపావళి 2026, రెండవ భాగం దీపావళి 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా నటిస్తున్న వారిలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించిన అయోధ్య నగర శోభ, లంకా నగర నిర్మాణం, రామసేతు వంటి విజువల్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠను రేపాయి. టీజర్ విడుదలైన గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ #రామాయణ ద ఫిల్మ్, #రణబీర్ యాజ్ రామ్, #యష్ యాజ్ రావణ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్ లో వచ్చాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కు అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ సంస్థలు, విదేశీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు, అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ టీంలు మరియు యాక్షన్ కొరియోగ్రఫీ కోసం ప్రాజెక్ట్ బడ్జెట్ లో సగం అంటే 800 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఇది కేవలం కమర్షియల్ సినిమా కాకుండా భారతీయ సాంప్రదాయాల ప్రాతినిధ్యంగా నిలవాలనే దృష్టితో రూపొందుతోంది. ఇక ఈ బడ్జెట్ వసూలు కావడం సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా ట్రేడ్ విశ్లేషకులు ఖండిస్తున్నారు. థియేట్రికల్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్ డీళ్లు, మెర్చండైజింగ్, ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల ద్వారా 2 భాగాలు కలిపి 3000 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు సాధించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు ముందున్న సవాళ్లు కూడా తక్కువేమీ కావు. రామాయణం వంటి ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన ఇతిహాసాన్ని సమర్థవంతంగా తెరపైకి చూపించడం, ప్రస్తుత తరం ప్రేక్షకులకు నమ్మకం కలిగించేటట్లు సాంకేతికంగా చూపించడం, గతంలో జరిగిన తప్పిదాలు, ముఖ్యంగా ఆదిపురుష్ వంటి సినిమాల ఫెయిల్యూర్స్ పరిశీలించి అవే పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా దర్శకుడి మీద భారీ బాధ్యతలు. కానీ దంగల్ వంటి ఘన విజయం సాధించిన నితేష్ తివారీ లాంటి దర్శకుడు హెల్మ్ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల నమ్మకం మించి ఉంది. ఇది ఒక సాధారణ సినిమా కాకుండా భారత చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో గౌరవనీయంగా నిలబెట్టే మహత్తర ప్రయత్నంగా రూపుదిద్దుకుంటోంది. రామాయణం కథను నూతనంగా చెప్పే ఈ ప్రయోగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఐమాక్స్ మరియు 3D ఫార్మాట్లలో విడుదల చేయడం ద్వారా సినిమాను ఒక విశ్వవ్యత స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. దీపావళి 2026 దిశగా విడుదలవుతున్న వేళ ఈ రామాయణం సినిమా కేవలం ఓ మైథలాజికల్ చిత్రం కాదు. ఇది భారతీయ సినిమా గమ్యాన్ని మార్చగలిగే సాంస్కృతిక ప్రయోగం, ఒక చలనచిత్ర ఘనతగా మారనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.